క్యాలీఫ్లవర్తో సింపుల్గా చేసుకోగలిగే ఒక రెసిపీని నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. వీడియో మొత్తం చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. చూశారు కదా క్యాలీఫ్లవర్ ఎలా ఉంది. ఇవి ఇలా తయారు చేసుకున్నాను. రోల్స్, గారెలు ఇట్లా 2 షేపుల్లో తయారు చేసుకున్నాను. ఇవి ఎలా తయారు చేశానో పూర్తి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. చూసేయండి మరి. హలో అండి, చూస్తున్నారు కదా, ఇదేంటంటే క్యాలీఫ్లవర్. మీరు ఎప్పుడన్నా దీంతో ఇలా చేసుకున్నారో లేదో నాకు తెలీదు. నేనైతే ఇప్పుడు మీకు చేసి చూపిస్తున్నాను. ఈ క్యాలీఫ్లవర్ని మొత్తం క్లీన్ చేసుకొని చక్కగా మిక్సీలో వేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకున్నాను. గ్రైండ్ చేసుకున్న దాంట్లో కొద్దిగా సూజీ రవ్వ వేసుకున్నాను. మీకు వేసే ముందు చూపిద్దామని మర్చిపోయి నేను డైరెక్ట్గా ఇంట్లోకి అన్నట్టు చేసేపోయి మళ్ళీ గుర్తొచ్చి మీకు వీడియో తీసి పెడుతున్నా. బొంబాయి రవ్వ 2 చెంచాలు వేసుకున్నాను. దీంట్లో బైండింగ్కి మనం ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే బొంబాయి రవ్వ వేసుకున్నాను. అలానే కొద్దిగా పచ్చిమిర్చి, మన స్పైసీకి మనం తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. నేనైతే 2 పచ్చిమిర్చి వేసుకున్నాను. అదేవిధంగా బియ్యం పిండి. దీంట్లో తేమ శాతం, క్యాలీఫ్లవర్ గ్రైండ్ చేస్తే ఇది వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న వెజిటబుల్ కాబట్టి మనం దానికి తగినట్టు పిండి వేసుకుంటే, ఇప్పుడు బొంబాయి రవ్వ వేసుకున్నది కూడా వాటర్ పీల్చుకోవటానికే, అట్లానే కొంచెం క్రిస్పీగా రావడానికి బియ్యం పిండి వేసుకోవాలి. ఇది కూడా దానికి తగ్గట్టు చూసి వేసుకోవాలి. మరీ పిండి పిండిగా ఉండకుండా సరిపోయేంత. నేను దీంతో 2 చెంచాలు వేసుకున్నాను, 2 గరిటెలు. ఇప్పుడు కన్సిస్టెన్సీ ఎట్లా ఉందో చూసుకొని అవసరమైతే ఇంకొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకోవచ్చు. మనకి పిండి ఎక్కువ కావాలంటే పిండి ఎక్కువ వేసుకోవచ్చు, కానీ పిండి ఎక్కువ అయ్యే కంటే సరిపోయినట్టు వేసుకుంటే చాలు. ఎందుకంటే పిండి కంటే వెజిటబుల్ ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, ఇది కరెక్ట్గా సరిపోయింది. కొంచెం 2 చెంచాలు బొంబాయి రవ్వ, 2 చెంచాలు బియ్యం పిండి. మనం వడలు వేసుకోవటానికి ఇప్పుడు క్యాలీఫ్లవర్తో 65 అని అవి ఇవి వేస్తారు కదా, కానీ వాటికంటే ఎక్కువ తినడానికి అవి ఆయిల్ ఎక్కువ పీలుస్తాయి. ఇట్లా చేసుకుంటే ఆయిల్ ఎక్కువ పీలవ్వు. ఇది కొంచెం సేపు 2 నిమిషాలు నానాలన్నట్టు. ఎందుకంటే అవి వెజిటబుల్ వాటర్లో బొంబాయి రవ్వ నానాలి కదా. అట్లనే ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకున్నాము. చూసి వేసుకోవాలి. ఎక్కువైతే టేస్ట్ బాగుండవు, వాటర్ బయటికి వస్తాయి అన్నట్టు. ఈ సాల్ట్ వేయటం ద్వారా వెజిటబుల్లో ఉన్న వాటర్ తేమ శాతం ఎక్కువ అవుతుంది. అప్పుడు బొంబాయి రవ్వ తగినంత రీతిలో నానుతుంది అన్నట్టు. మీకు ఇది చూపిద్దామని చెప్పి నేను మొదలుపెట్టిన దాన్ని కూడా ఇక వీడియో తీయటం మొదలుపెట్టాను. దీన్ని ఇప్పుడు అన్నీ వేసి కలుపుకున్నాం కదా, చూడండి. అట్లనే కొత్తిమీర, సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకున్నాను. ఇప్పుడు దీన్నంతా కలిపి ఒక పావు గంట పక్కన పెట్టుకుందాము, పిండి దాంట్లో వేసినవన్నీ నానటానికి. ఇప్పుడు నేనేం చేస్తున్నానో మీకు ఇంతకీ ఏ రకంగా వేస్తానో మీకు అర్థమైందా? అర్థమైతే కామెంట్ చేయండి. మీరు ఎప్పుడన్నా ఇలా చేశారో లేదో కామెంట్ చేయండి. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ ప్లీజ్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా వీడియోలు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ రూపంలో మీకు అందుతాయి. అలానే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికన్నా షేర్ చేయండి, ఇవి ఉపయోగపడతాయి అనుకుంటే. అసలు ఏది ఎలా చేయాలో మొదలు చివర తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఎవరు చూడటం లేదు. సరిగ్గా చూసిన కామెంట్లు లేవు, లైకులు లేవు. ఇలా అంటే చేయాలంటే క్రియేటర్స్కి, మాలాంటి చిన్న క్రియేటర్స్కి చాలా నిరాశ అనిపిస్తుంది. మీరు ఒక లైక్ వేస్తే మాకు సపోర్ట్ వస్తుంది, మీరు ఒక కామెంట్ చేస్తే మాకు సంతోషం అనిపిస్తుంది, మమ్మల్ని ప్రోత్సహించినట్టు అవుతుంది. దయచేసి ఎంకరేజ్ చేయండి. 15 నిమిషాలు పక్కకి పెడదాము. బాండీ పెట్టుకొని ఆయిల్ పెట్టుకున్నానండి. మనం ఇప్పుడు మనకు కావాల్సిన షేప్లో చేసుకోవచ్చు. నూనె కాగిందో లేదో చిన్న రవ్వ వేసి చెక్ చేస్తే కొంచెం వేడి పడ్డది, పర్లేదు. నేనైతే ఇలా రోల్స్ లాగా చేసుకున్నానండి. మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో వేసుకోవచ్చు. కొంచెం ఫ్లేమ్ తగ్గించుకొని ఫ్రై చేసుకోవాలండి. వేడి పడేదాకానే నూనె కొంచెం హైలో ఉంచి ఇవి వేసినాక కొద్దిగా
ఫ్లేమ్ తగ్గించుకొని వేయించుకుంటే లోపల దాకా బాగా కాలుతాయి. మనం అందుకనే పిండి తక్కువగా వేసుకోవాలి. వెజ్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది. ఈ కూరగాయ అనేది మనం ఏది వాడతామో క్యాలీఫ్లవర్ కంటెంట్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, చక్కగా ఫ్రీగా మూవ్ అవుతున్నాయి, ఎక్కడ అతుక్కోవట్లేదు. ఇవి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి. దీంట్లో ఎటువంటి సోడా ఉప్పు అటువంటివి వేయద్దు. నేను కూడా వేయలేదు, మీరు కూడా వేసుకోకండి. ఎందుకంటే వాటర్ కంటెంట్ ఉన్నవి ఆల్రెడీ వాటర్కి చక్కగా సాఫ్ట్గా ఉంటాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి వేగేసరికి. వీటిని ఫ్రై అయినవి ఇట్లా గోల్డ్ కలర్లో వచ్చినవి ఒక్కొక్కటి తీసేసుకోవచ్చండి అయినట్టు. ఇవి ఏ షేప్లో అయినా వేసుకోవచ్చు అని చెప్పా కదా. ఈసారి ఇలా రౌండ్ వడల్ షేపుల్లో చేసుకున్నాను. అన్నీ ఒకటే మోడల్ చేసుకోవాలని రూల్ ఏం లేదు కదా, ఏ షేప్ అయినా చేసుకోవచ్చు. కంప్లీట్ అయిపోయినాయండి. నేను 2 రకాల షేపుల్లో చేసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే ఐటము. మనం సింపుల్గా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో, ఇది బ్రేక్ఫాస్ట్కి అలానే ఈవినింగ్ స్నాక్స్కి రెండింటికి ఉపయోగపడుతుంది. ఇది ఏమీ లేకున్నా తినచ్చు, లేదా అల్లం చట్నీ లాంటివి ఏమన్నా వేసుకొని మన ఆవకాయ, రెగ్యులర్ ఆవకాయ లాంటివి కూడా యూజ్ చేసి తినచ్చు. ధన్యవాదాలు.